కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు. డెలివరీ కోసం వచ్చిన మహిళకు సర్జరీ చేసే సమయంలో సూదిని కడుపులో పెట్టి ఆపరేషన్ చేశారు. సర్జరీ అనంతరం సూది కనపడకపోయేసరికి ఎక్స్రే తీసి సూదిని కడుపులో గుర్తించారు. అనంతరం సర్జరీ చేసి సూదిని బయటికి తీసి తిరిగి కుట్లేశారు. సూది కడుపులో ఉంచి కుట్లేసిన అనంతరం గుర్తించి సూదిని తిరిగి బయటకు తీశారంటున్న బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే మనకు ఆపరేషన్ చేస్తుంటే చెప్తాను అంత ఫెసిలిటీస్ అంత బాగుంది, వీళ్ళ కేరింగ్ కూడా అంత బాగుంది, ఎప్పటికప్పుడు సర్వీసింగ్ కూడా అంత ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. మీ కారు ఏం జరిగిందమ్మా? మీరు సెక్షన్ కోసం అయితే మీ ఉమ్మనీరు పోయింది. సౌమ్య అనే అమ్మాయి ఉమ్మనీరు పోతుందని మా హాస్పిటల్కు డెలివరీ కోసం రాగా డాక్టర్ గారు పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలన్నారు. యాక్చువల్గా వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం ఇంట్రెస్ట్ చూపించింది, కానీ ఉమ్మనీరు పూర్తిగా పోవడం వల్ల నేను సిజేరియన్, డాక్టర్ గారు సిజేరియన్ సజెస్ట్ చేసినారు. సిజేరియన్ మంచిగా ఆపరేషన్ బాగా అయింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సో ఆపరేషన్ అయిపోయే టైంలో స్కిన్ చర్మం క్లోజ్ చేస్తున్న టైంలో లాస్ట్ 2 సూచనలు ఉన్నప్పుడు మన దారం నుంచి నీడిల్ విడిపోయి మనకి సూచన చేస్తుంటే నీడిల్ కనిపించలేదు. నీడిల్ మన చూస్తే అక్కడ దొరకకపోతే మనం ఎక్స్రే కింద కూడా చూసేసి మళ్ళీ నీడిల్ తీసేసి అప్పటిదే వెంటనే మనం గ్రహించేసి నీడిల్ లేదని గ్రహించి ఆ నీడిల్ను ఎక్స్రే కింద చూసేసి నీడిల్ తీసేసి మిగతా 2 కుట్లు వేయడం జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, ఇప్పటికీ కూడా మన హాస్పిటల్లోనే ఉన్నారు. ఇది కావాలని ఏదో మన హాస్పిటల్ని నగరం చేయాలని చేసిందే కానీ ఇది రొటీన్లో భాగంగానే ఒక్కొక్కసారి మన నీడిల్ అనేది బ్రేక్ అవుతుంటుంది, లేకుంటే నీడిల్కున్న దారం కూడా ఊడిపోతుంటుంది. సో నీడిల్కున్న దీంట్లో కూడా జరిగింది ఏంటంటే నీడిల్కున్న దారం ఊడిపోయి నీడిల్ కనిపించలేదు కనుక వెతికిన చుట్టుపక్కల పేషెంట్ దగ్గర ఉందా అని చెప్పి చూసినాము. అక్కడ మనకు దొరకకపోతే ఎక్స్రేలు చూసినాము. ఎక్స్రేలు కూడా చూసి ఆ స్కిన్ కింద ఉంటే దాన్ని చూసి తీయడం జరిగింది. మళ్ళీ క్లోజ్ చేసినాము. తల్లి బిడ్డ బాగానే ఉన్నారు, ఏం ఎలాంటి ఇబ్బంది లేదు.